వెల్కమ్. ఈ వీడియోలో మనం ఫైవర్ గురించి తెలుసుకుందాం. ఫైవర్తో డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. మీరు ఎర్న్ చేయడానికి ఏం చేయాలి? ఫైవర్లో మనీ ఎర్న్ చేయడానికి మీకు ఎలాంటి స్కిల్స్ ఉపయోగపడతాయి? మీరు ఎలాంటి స్కిల్స్ ఆల్రెడీ ప్రీరిక్విజిట్స్‌లా ఉండాలి మీకు అనేవి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ వీడియోని కంప్లీట్ ఫైవర్ అనేది ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్. దాని ద్వారా క్లయింట్స్కి కానీ ఫ్రీలాన్సర్స్కి కానీ ఒక మీడియేటర్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే మీరు ఒక సర్వీస్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఫైవర్ వెబ్సైట్లోకి క్లయింట్స్ బయర్స్ లాగా వచ్చేసి మీ సర్వీసెస్ని బై చేస్తారన్నమాట. మీరు ఆ సర్వీస్ని సెల్ చేస్తారు. అంటే ఇది చూడొచ్చు, ఈ ఫైవర్ అనేది మీడియేటర్ లాగా ఇద్దరి మధ్యలో. చూడండి, ఇది బయర్ ఒక వెబ్ పేజ్ అన్నమాట. సో బికమ్ ఏ సెల్లర్ క్లిక్ చేస్తే మనకి సెల్లర్ యొక్క వెబ్ పేజ్ వస్తుంది. అక్కడ మీ సర్వీసెస్ని గిగ్స్ లాగా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే ఈ బయర్స్కి మన గిగ్స్ కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలాంటి సర్వీసెస్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. బుక్ కవర్స్ డిజైనర్స్, డేటా ఎంట్రీ వర్కర్స్, గ్లోబల్ ట్రాన్స్లేషన్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేటర్స్ కావాలని అట్లా. మళ్ళీ ఎస్సీఓ, సోషల్ మీడియా మేనేజర్స్, వీడియో ఎక్స్ప్లెయినర్స్, వాయిస్ ఓవర్స్, వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డిజైనర్స్, లోగో డిజైనర్స్, ఇలా రకరకాల సర్వీసెస్ లేదా అలాంటి స్కిల్స్ మీకుంటే మీరు ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నేను కూడా ఎర్న్ చేశాను. నేను వెబ్సైట్ డెవలప్మెంట్ చేసి చాలా ఎర్న్ చేశాను. అవి మీకు ప్రూఫ్స్తో చూపిస్తాను. ఇది ఒక బయర్స్ యొక్క వెబ్ పేజ్, మీరు చూడొచ్చు. ఇలా ఉంటుంది. ఫైండ్ ద టాలెంట్ నీడ్ టు గెట్ యువర్ బిజినెస్ గ్రోయింగ్. నెక్స్ట్ మనం సెల్లర్ వెబ్ పేజ్ చూద్దాం. సెల్లర్ వెబ్ పేజ్ చూస్తున్నట్లయితే చూడొచ్చు, ఐఎమ్ ఏ రైటర్, డెవలపర్, డిజైనర్, వీడియో ఎడిటర్. వాట్ ఈస్ యువర్ స్కిల్ అంటే మీ స్కిల్ ఏదో మీరు డిసైడ్ చేసుకోవాలి. ముందే స్కిల్ డిసైడ్ చేసుకొని ఒక క్రియేట్ ఏ గిగ్, ఈ వెబ్సైట్లోకి సైన్ అప్ అయ్యి ఒక గిగ్ క్రియేట్ చేయాలి. మీరు ఆ గిగ్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఒక వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో గిగ్ క్రియేట్ చేసి దాన్ని ఇందులో పోస్ట్ చేస్తే అది బూస్ట్ అవుతుంది. ఆ గిగ్కి క్లయింట్స్ వచ్చేసి మనకి ఆర్డర్ పెడతారు. మనం సర్వీస్ వాళ్ళకి అనుకున్నట్టు ఇస్తే వాళ్ళ రేటింగ్తో మనకి మన డీలింగ్ చేసిన ప్రైస్తో మనకు వచ్చేస్తుంది. ఇలా బికమ్ ఏ సెల్లర్ ఇలా సైన్ అప్ అయ్యి ఇక్కడ మీరు చేయొచ్చు. ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఇది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సపోజ్ డిజైనర్ కావాలి మనకి, ఒక క్లయింట్, ఒక ఫ్రీలాన్సర్. సపోజ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఒక ఫ్రీలాన్సర్ని సెలెక్ట్. ఇక్కడ అందరు ఫ్రీలాన్సర్స్, వీళ్ళందరూ ఇవన్నీ గిగ్స్ అన్నమాట. అంటే మనలాంటి వాళ్ళే వాళ్ళకి డిజైనింగ్ నేర్చుకొని ఒక డిజైనర్ స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఫైవర్ అనే వెబ్సైట్లో సెల్లర్ పేజ్లో ఈ గిగ్స్ అనేవి పోస్ట్ చేశారన్నమాట. ఇవన్నీ క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకొని. సో ఇతని గిగ్ ఒకటి చూద్దాం మనం. గిగ్ ఏమని పెట్టాడంటే, ఐ విల్ డిజైన్ ఏ మూవీ పోస్టర్ ఫర్ యూ. ఇతనికి బడ్జెట్ ఎంత పెట్టాడు? 5,000, బేసిక్, స్టాండర్డ్ 12,000, ప్రీమియం 25,000 పెట్టింది. అంటే మీరు చూడొచ్చు ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఎంత ఎర్న్ చేయొచ్చు. ఇంతవరకు ఇతను 1,139 ఆర్డర్స్ కంప్లీట్ చేశాడు. అంటే 1,139 ఇంటూ 5,000 వేసుకొని మినిమం బేసిక్ వేసుకున్నా కూడా. ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం క్యాన్వా అని. ఇవన్నీ క్యాన్వాలోనే చేస్తారు.
ఒక క్లయింట్ రివ్యూ చూద్దాం ఇతనిది. ఇలా రివ్యూస్ వల్ల మనకి ఈ రేటింగ్ పెరుగుతుంది. రేటింగ్ ఇక్కడ 5 రేటింగ్ ఉంది కదా, అంటే క్లయింట్స్ అందరూ 5 రేటింగ్ ఇస్తే 5 రేటింగ్ వస్తుంది అనమాట. ఓవరాల్గా క్లయింట్స్, ఇప్పుడు మన క్లయింట్ వెబ్ పేజ్లో ఉన్నాం కాబట్టి ఇతనికి మెసేజ్ చేసి ఇతన్ని కాంటాక్ట్ అయ్యి మన వర్క్ ఏంటో మనం చేయించుకోవచ్చు. ఇలా మనది కూడా మనం గిగ్ పోస్ట్ చేస్తే మనల్ని ఇలా మెసేజ్ వస్తే మనకు కాంటాక్ట్ అయ్యి, కాంటాక్ట్ సెల్లర్ అని ఉంది కదా, మనమే సెల్లర్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్వీస్ నేర్చుకొని ఇందులో గిగ్ పోస్ట్ చేసినప్పుడు మనమే సెల్లర్ కాబట్టి ఇక్కడ మన కాంటాక్ట్ సెల్లర్ అనగానే మనకి మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం వీళ్ళతో క్లయింట్తో డీలింగ్ చేసి మనం ఒక బడ్జెట్ ఫిక్స్ చేసి మన ప్రాజెక్ట్ టేకప్ వేసుకొని వాళ్ళకి కంప్లీట్గా డెలివరీ చేస్తే మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో గిగ్ ఎలా క్రియేట్ చేయాలి, సెల్లర్ పేజ్లో గిగ్స్తో ఎలా క్లయింట్స్ని గెయిన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.